మీరు 2 గంటల్లోనే డబ్బులు ఇచ్చేశారు. దేవుడు దారి చూపించిండు. అందరికీ దేవుడే దారి చూపిస్తాడులే. చూస్తుంటే బాగా తెలివైన ఉండే కనపడుతున్నారు మీ ఇద్దరు. థ్యాంక్స్ బాబాయ్. బాబాయ్, అందరూ కలిసిపోయే అమ్మాయే నువ్వు. పిన్ని లేదా బాబాయ్ ఇంట్లో? ఊరెళ్ళిందమ్మా. ఉంటానమ్మా. ఇదిగో బాబాయ్. ఏంటమ్మా? ఇల్లంతా ఇలా ఉంది కదా, కొద్దిగా ఎవరైనా పని మనిషిని పంపిస్తారా? దగ్గరుండి క్లీన్ చేయించుకుంటాను. అదంతా మీరే చూసుకోవాలమ్మా. కాకపోతే మీ మీద జాలిపడి ఈ ఇంట్లో ఫర్నిచర్ అంతా అలా వదిలేసాను. ఆ వంట గదిలో ఉన్న సామాన్లన్నీ నాయే. ఇవన్నీ మీరు వాడుకో. అంతవరకు అయితే ఓకే, కానీ మిగతా అన్ని మీరే చూసుకోవాలి. ఉంటానమ్మా. చూసావా ఆనంది, డబ్బు చేతిలో పడగానే అన్ని మనల్ని చేసుకోమని వెళ్ళిపోతున్నాడు. సర్లేండి, కొత్తిల్లు కదా, మనమే ఒక పట్టు పడదాం. ఆదిత్య గారు, దాని మీద పెట్టకండి, అక్కడ దుమ్ము ఉంది. ఆదిత్య గారు, మీరు పోయి కూర్చోండి. ఇదంతా నేను ఊడుస్తా కదా. నువ్వు ఒక్కదానివి ఎలా ఊడుస్తావా ఆనంది? నేను ఊడుస్తాను కదా, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పాలు పొంగించడం అయిపోయింది. ఇప్పుడు దీంట్లో బియ్యం పోసి పరవన్నం వండి దేవుడి కాడబెట్టి దండం పెట్టుకోవాలి. శివయ్య, మేము కొత్తింట్లో అడుగుపెట్టినాం, పాలు పొంగించినాం, పరవన్నం వండినాం, నీకు నైవేద్యంగా పెట్టినాం. కొత్తింట్లో మా కొత్త జీవితం మంచిగా ఉండాలని దీవించు శివయ్య. ఆదిత్య గారు, పాండి, మీకు ప్రసాదం పెడతా. ఆదిత్య గారు, తీసుకోండి. ఆహా, మీరు తినండి. లేదు, ఇప్పటి వరకు కష్టపడ్డావు కదా, నేనే నీకు సాయం చేద్దాం అనుకున్నాను. నా చేత ఏ పని చేయించకుండా మొత్తం అంతా నువ్వే కష్టపడ్డావు. గుమ్మానికి తోరణాలు కట్టావు, గడపలకి పసుపు రాసావు, దేవుడి దగ్గర బొట్లు పెట్టావు, పాలు పొంగించావు, పరమాన్నం వండావు, నైవేద్యం పెట్టావు. ఎన్ని పనులు నీ ఒక్క చేతి మీద చేసావు కదా. అయ్యో, నేను ఇంతకంటే ఎక్కువ పనులు చేసేదాన్ని ఆదిత్య గారు. అదెప్పుడెప్పుడో చేసేదానివి కదా. కాకపోతే నువ్వు ఆదిత్య భార్యగా నువ్వు ఇంతలాగా కష్టపడ్డా నాకు ఇష్టం లేదు. లేదండి, ఇది కష్టం అనుకోవట్లేదు, నేను కర్తవ్యం అనుకుంటున్నా. మన జీవితంలో మనం ఒక మెట్టు ఎక్కాలంటే కష్టపడాలి, గా కష్టాన్ని తట్టుకోవాలి. అందుకే కష్టాన్ని కర్తవ్యం అనుకోవాలి. ఇది నేను కర్తవ్యం అనుకుంటున్నా, బాధ్యత అనుకుంటున్నా. మనం ఇంకా చాలా సాధించాలి. మనం చేసొచ్చిన ఛాలెంజ్లు మనమేమీ మర్చిపోలే కదా, గవి మనకి నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాయి. సరే ఆదిత్య గారు, ఇప్పుడు మన కాడ ఖర్చులన్నీ పోను 2000 ఉన్నాయి. ఇంటి ఓనర్ మంచోడు కాబట్టి ఇంట్లో ఉన్న ఈ ఫర్నిచర్ ఇదంతా బయటకు తీసుకుపోకుండా మనల్నే వాడుకోమన్నాడు. కాబట్టి ఇవన్నీ పెట్టుకున్నాం. ప్రసాదం తినండి. నువ్వు కూడా తిను ఆనంది. మనం కొత్త ఇంట్లోకి చేరాం, ప్రశాంతంగా ఉంది. ముందు అర్జెంటుగా మనం జాబ్ చూసుకోవాలి. అవునండి, నేను కూడా 2-3 చోట్ల జాబ్ ట్రై చేస్తున్నాను. దేవుని దయ వల్ల ఏడనైనా సెలెక్ట్ అయితే బాగుండు. చూసావా ఆనంది, నీకు సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి 2-3 చోట్ల అప్లై చేశావు. జాబ్ వస్తుందనే హోప్ ఉంది, కానీ నాకు హోప్ కూడా లేదు. ఆదిత్య గారు బాగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు పొరపాటున ఈయన కంటే ముంగట నాకు జాబ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈయన బాధపడతారు. అట్లా జరగకూడదు. ముంగట ఆదిత్య గారికి జాబ్ రావాలి. ఆదిత్య గారు, మీరేం డిసప్పాయింట్ కావద్దు. మీకున్న స్కిల్స్కి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సరే ఆనంది, నేను ఇంక బయలుదేరుతాను. యాడికి పోయేది? టిఫిన్ చేయాలి కదా. ప్రసాదం తింటే కడుపు నిండుతుందా? నేను టిఫిన్ చేస్తా, మీరు అట్లా గార్డెన్లో తిరిగి రండి. టిఫిన్ చేసి వెళ్తురు కానీ, ఓకేనా? సరే ఆనంది. పెద్దమ్మ చెప్పింది కరెక్టే. ఈ ఇంట్లో నాకు ఆధిపత్యం రావాలన్నా, నేను అనుకున్నది జరగాలన్నా, ఆఫీస్లో నాకు ఏదైనా పోస్ట్ రావాలన్నా, ఈ ఇంట్లో నాకు ఓ అధికారం ఉండాలన్నా చైతన్యని దారిలోకి తెచ్చుకోవాలి. నేను ఏదైనా ఎస్ అంటే, ఈ ఇంట్లో నో అని చెప్పేది ఎవరైనా ఉన్నారంటే అది చైతన్య గాడు ఒక్కడే. వీడు కూడా నాకు సపోర్ట్ చేశాడనుకో, ఇంకా నాకు దేంట్లో తిరుగుండదు. ఏం చేయాలి? వీడిని ఎలా లొంగ తీసుకోవాలి? ఎస్, వీడిని ఎలా పడేయాలో నాకు తెలుసు కదా. చెప్తాను వీడి సంగతి. చేతు, జీవన పిలుపు వినిపించింది కానీ
మనిషి కనిపించట్లేదేంటి? కనిపించట్లేదా? ఏంటి ఏదో తేడాగా ఉంది? తేడా ఏముంది? శారీ ఎలా ఉంది? బానే ఉంది. శారీలో నేనెలా ఉన్నాను? ఆ, బానే ఉన్నాం. అంతేనా? ఏంటి చేతు, భయపడుతున్నావా? నేనేం భయపడట్లేదు. ఏంటి చేతు ఇది? నేనేమైనా దయ్యాన్నా చెప్పు. అంటే నా కంటికి అలాగే కనపడుతున్నావు. ఏనో? అంటే నా కంటికి అలా కనపడట్లేదు అంటున్నా. ఎంత కాదనుకున్నా మనమిద్దరం భార్యాభర్తలం. పైగా గాఢంగా ప్రేమించుకొని మరీ పెళ్లి చేసుకున్నాం. ఆ పాత ప్రేమని బయటికి తీసుకురా చైతన్య. కొంచెం కష్టమేమో. పర్వాలేదు, బయటికి తీసుకురా. మనం ఎన్నాళ్ళేలో దూరంగా ఉంటాం చెప్పు. ఇప్పుడు బావగారు ఆనంది కలిసి ఉంటున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరి వాళ్ళలాగా మనం కూడా కలిసి సంతోషంగా ఉండాలి కదా. ఆలోచించాలి కదా నువ్వు. అంటే కొంచెం గ్యాప్ ఇస్తే ఆలోచిస్తా. గ్యాప్ ఇస్తే ఆలోచనలు రావు. గ్యాప్ ఇవ్వకపోతేనే ఆలోచనలు వస్తాయి. మనిద్దరం కలిసిపోదాం, మనిద్దరం ఒకటైపోదాం చేతు. నువ్వు, నేను, అత్తయ్య గారు, మావయ్య గారు, ఫ్యామిలీ అంతా ఒక మాట మీదే ఉందాం. ఇప్పుడు మావయ్య గారు, అత్తయ్య గారు ఎన్నాళ్ళు మాత్రమే కంపెనీల కోసం వాటి కోసం కష్టపడతారు. అదే మనం వాళ్ళకు కొంత సమయంగా ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒకటైపోయామనుకో, నాకు నువ్వు సపోర్ట్ చేసావనుకో, అంతా నేను చూసుకుంటాను కదా. అవునవును, అంతా నువ్వు చూసుకుంటావు, అది నాకు అర్థం అవుతుంది. సరే, అవన్నీ పక్కన పెట్టు. ఇంకా ఈ దూరాలకి ఫుల్ స్టాప్ పెట్టు. నువ్వు నేను ఒకటైపోదాం. రా చేతు. నేను నువ్వు కోరుకున్నట్టే ఉంటాను, నువ్వు నేను కోరుకున్నట్టే ఉండు. ఇక మన ఇద్దరి మధ్య ఈ గొడవల్ని వీటిని రోజుతోనే చెరిపిద్దాం. నాకు అలాగే అనిపిస్తుంది జీవన. అవునా? చూసావా, నేను అనేసరికి నీకు కూడా అలాగే అనిపించింది. అవును, ఇన్ని రోజులు నిన్ను దూరంగా పెట్టి నేను కూడా బాధపడ్డాను అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయొద్దు. వీడు బాగానే లొంగిపోయాడు, ఇంకా వీడిని లొంగ తీసుకోవటానికి కష్టం అవుతుందేమో అనుకున్నాను. ఇప్పుడు వదిన అన్నయ్య బయట ఉన్నారు కదా, మనమేమో ఇంట్లో హ్యాపీగా ఉన్నాం. అఫ్కోర్స్ వాడిని కూడా హ్యాపీగానే ఉంటారు అనుకో, కానీ నాకు ఒకటి అనిపిస్తుంది జీవన. ఏంటి? మనిద్దరం ఒకటైపోదాం, కలిసి హ్యాపీగా ఉందాం. నేను నీకు సపోర్ట్గా ఉంటాను, నువ్వు నాకు సపోర్ట్గా ఉండు. అంతా మనమే చూసుకుందాం. అదే కదా నేను చెప్పేది, మళ్ళీ నాది నాకే చెప్తున్నావు. ఇప్పుడు మనిద్దరం ఒకటైపోవాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? అన్నయ్యని వదిన్ని ఇంటికి తీసుకురావాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు విన్నది కరెక్టే జీవన్. అన్నయ్య వదిన ఈ ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెడతారో అప్పుడే నువ్వు నేను ఒకటవుదాం. అర్థమైందా? అసలు వాళ్ళు ఇంటికి ఎలా వస్తారు? మరి మనం ఎలా ఒకటవుతాం? అయ్యో, మనం భార్య భర్తలం. వాళ్ళు కూడా భార్య భర్తలే కదా. ఇంట్లో నుంచి పంపించేసింది అత్తయ్య గారు కదా. అవన్నీ నాకు తెలియదు జీవన. నువ్వు ఎవరినైనా మార్చగలవు కదా. మా మమ్మీని మార్చు, మమ్మీని కన్విన్స్ చేయి, మమ్మీతో మాట్లాడు, మమ్మీ కోపం పోగొట్టు, వదిన్ని అన్నయ్యని ఇంటికి రప్పించు. అప్పుడు మన ఇద్దరం ఒకటవుదాం, సరేనా? నువ్వు బుజ్జిగా అన్నా. ఓ, వీడు మారడు. వీడు ప్రవరాఖ్యుడికి అన్న ఇలా ఉన్నాడు. వీడిని దారిలోకి తీసుకురావటం నా వల్ల కాదురా. పెద్దమ్మ, వీడితో అవ్వదు, కానీ ఇంకేదైనా ప్లాన్ చేయాలి. అనవసరంగా వీడి కోసం ఈ చీర కట్టుకున్నాను. ఎవరో కొత్త నెంబర్లా ఉంది. హలో, ఎవరండి? మాట్లాడుతున్న ఆనంది గారే కదండి? అవునండి, నేను ఆనందినే మాట్లాడుతున్నాను. మీరెవరు? మీరు మా జీకే కంపెనీలో జాబ్కి అప్లై చేశారు కదా? అవునండి. మీ జాబ్ ఓకే అయిందండి. మీరు రేపే వచ్చి జాయిన్ అవ్వచ్చు. లేదానంది, నాకు కూడా ఇక్కడ జాబ్ దొరకలేదు. మేడం, అలాగే మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలు తీసుకురండి. ఒక్క నిమిషం. ఏంటండి? సారీ, నేను రావట్లేదు. రేపు కాకపోతే ఎల్లుండి రండి. అట్లా కాదండి, నాకు ఈ జాబ్ అవసరం లేదు. నేను జాబ్ చేయాలనుకోవట్లేదు ఇప్పుడు. ప్లీజ్. లేదు మేడం, మీ జాబ్ వచ్చింది. అవసరం లేదండి. నో థ్యాంక్స్.
మళ్ళీ ఎవరు చేస్తున్నారు? అరే, జ్యోతమ్మ ఫోన్ చేస్తుంది. హాయ్ జ్యోతమ్మ. కుట్టి, మీరు గుడిలో నుంచి వెళ్ళిపోయారంట? అవును జ్యోతమ్మ, వేరే చోటికి వచ్చేసాం. ఇప్పుడు మేము కొత్త ఏరియాలో వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాం. మరింత జరుగుతున్నప్పుడు నాకు ఫోన్ చేసి ఒక మాట అయినా చెప్పొచ్చు కదా. అది ఏం లేదు జ్యోతమ్మ. ఏంటి కుట్టి, మరీ ఇంత పరేదాన్ని చేసావు? ఇన్నాళ్ళు జ్యోతమ్మ జ్యోతమ్మ అంటే మనందరం ఒకటే కదా. నాకేదన్నా కుట్టికి చెప్పుకోవచ్చు. కుట్టి ఏమున్నా ఏం కావాలన్నా నన్ను అడుగుతుంది అనుకునేదాన్ని. నీ దగ్గరున్న ఆ స్వతంత్రాన్ని నా నుంచి ఎందుకు దూరం చేసావు? నాకెందుకు దూరం అయిపోతున్నావు? నీకు ఏదైనా సమస్య వస్తే ఏదైనా సాయం చేయడానికి కూడా నేను పనికి రాకుండా పోతున్నానా? అరే, అన్నీ తెలిసి నువ్వు కూడా గిట్లా మాట్లాడుతున్నావేంది జ్యోతమ్మ? వద్దనుకున్నాం కదా. ఒకరి సహాయం తీసుకొని ఎదగాలనుకోవడం లేదు కదా. నీ ఆత్మగౌరవం గురించి నాకు తెలుసు కుట్టి. అందుకే నీ విషయం గురించి నేనేం మాట్లాడలేకపోతున్నాను. అద్దెకి తీసుకున్నాను అన్నావు కదా, ఇప్పుడంతా ఓకేనా? ఓకే జ్యోతమ్మ. ఆదిత్య ఏం చేస్తున్నాడు? జాబ్ కోసం ట్రై చేస్తుర్రు. మరి నువ్వు? నేను కూడా జాబ్ చూసుకోవాలి జ్యోతమ్మ. అదేంటి కుట్టి, ఈ పాటికే నీకు జాబ్ రావాలి కదా. నువ్వు కష్టపడాల్సిన అవసరమేముంది? నువ్వు ఏ కంపెనీకి వెళ్ళి జాబ్ చేస్తానన్నా కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు కదా. నీకు జాబ్ రాకపోవడం ఏంటి? లేదు జ్యోతమ్మ, జాబ్ వచ్చింది, కానీ నేనే వద్దనుకున్నాను. ఎందుకు? ఆదిత్య గారి కోసం. ఆదిత్య జాబ్ చేయొద్దు అన్నాడా? అది కాదు జ్యోతమ్మ, ఆదిత్య గారికి ఇంకా జాబ్ దొరకలేదు. ఆదిత్యకి జాబ్ దొరకకపోతే నువ్వెందుకు మానేయడం? కాదు జ్యోతమ్మ, ఆదిత్య గారు నా కోసం సర్వం అన్నీ వదిలేసి కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటికి వచ్చిర్రు. సర్టిఫికేట్స్ గట్లా ఏమీ లేకుండా ఏడ మాత్రం ఉద్యోగం దొరుకుతుంది. తిరుగుతూనే ఉన్నారు, ఏడా ఉద్యోగం దొరకడం లేదు. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది. నాకు జాబ్ వచ్చిందని నా భర్తకి చెప్తే తనేమనుకుంటాడు? నా భార్యకి జాబ్ వచ్చింది, నాకు జాబ్ రాలేదు అని ఏడ్నో కొంచెం ఫీల్ అవుతారు కదా, ఏడ్నో కొంచెం బాధపడతారు కదా. తనని ఎట్లా నేను బాధ పెట్టగలను? ఒకవేళ నేను జాబ్కి పోయి తన ఇంట్లోనే ఉంటే ఆయన ప్రశాంతంగా ఉండగలరా? ఉండలేదు జ్యోతమ్మ. ఇప్పటికే మానసికంగా నలిగిపోతుర్రుగా మనిషి. నన్నేదో కష్టపెడుతుర్రు, నేనేదో కష్టపడుతున్నా, తన వల్లే నాకు ఈ కష్టాలు వచ్చినాయి అనుకుంటుర్రు. నిజానికి నా వల్లే ఆయనకి కష్టాలు వచ్చినాయి జ్యోతమ్మ. నేననేదాన్ని ఆయన జీవితంలోకి పోకపోయి ఉంటే ఈ కష్టాలు ఉండేవే కావేమో. కుట్టి, అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? లేదు జ్యోతమ్మ, నాకు బాధగానే ఉంది. ఆయన్ని మరింత బాధ పెట్టాలనుకోవడం లేదు. గందుకే నాకు ఉద్యోగం వచ్చినా నేను దాన్ని వదిలేసుకున్నా. ఆదిత్య గారికి ఏదో ఒక ఉద్యోగం వచ్చేంత వరకు నేను చెయ్యను జ్యోతమ్మ. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మంచి వాళ్ళంతా ఒక చోటికి చేరితే అక్కడ అసూయకి ఎంతో కొంత స్థానం ఉంటుందంట కదా. అలా ఉంది నా పరిస్థితి. ఆదిత్య నీ కోసం వాళ్ళ అమ్మా నాన్నల్ని వదిలేసి వస్తే నువ్వు ఆదిత్య కోసం తన ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం జాబ్ వదిలేసావా? ఎంత మంచి భార్యాభర్తలు మీరు, ఎంత అర్థం చేసుకున్నారు ఒకరినొకరు. హ్యాట్స్ ఆఫ్ కుట్టి మీ ఇద్దరికి. ఖచ్చితంగా ఆదిత్యకి జాబ్ వస్తుంది, తర్వాత మీ జీవితాలు బాగుంటాయి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ జ్యోతమ్మ, నీ మాట నిజమవ్వాలని కోరుకుంటున్నా. నీ నోటితో అన్నావంటే గది ఖచ్చితంగా నిజం అవుతుంది. ఆదిత్య గారికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. బాయ్ కుట్టి. సరే జ్యోతమ్మ. జ్యోతమ్మతో మాట్లాడేది ఆదిత్య గారు వినేశారా ఏంటి? ఏంటన్నది అలా చూస్తున్నా? టిఫిన్ పెడితే బయలుదేరుతాను. టిఫిన్ రెడీ అయిపోయింది ఆదిత్య గారు, మీరు వెళ్ళి కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆదిత్య గారు, ఇదిగోండి టిఫిన్ తినండి. అయితే ఇది కూడా తినండి. ఏంటి ఆదిత్య గారు అట్లా చూస్తుర్రు? టిఫిన్ మంచిగా లేదా? జరిగేది నచ్చడం లేదు. ఏంటది? నువ్వు జడ్జి గారి మనవరాలివి, నా జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన మనిషివి. అన్నిటికంటే మించి నువ్వు నా భార్యవి. నిన్నెలా చూసుకోవాలి? కానీ చూసావా, నీకు కనీస మర్యాద కూడా ఇవ్వలేకపోతున్నాను. అబ్బా, మీరు మళ్ళీ మొదలు పెట్టారా?
అది కదా ఆనంది. సరే, మీరన్న లెక్కే చూస్తే 1 నేను జడ్జి గారి మనవరాల్ని. కానీ చిన్నప్పటి సంది నేను గట్ల పెరగలే కదా. ఓ అనాథ లెక్క పెరిగిన, దొరికింది తిన్నా, రోడ్ల మీద పడుకున్నా, గుడిలో తలదాచుకున్నా. గిట్ల నా బతుకు ఎండకెండి వానకి తడిచింది ఆదిత్య గారు. కానీ మీరు అట్లా కాదు, చాలా సుకుమారంగా గారాబంగా పెరిగిర్రు. ఇట్లా కింద కూర్చుని తినే అలవాటు మీకు లేదు.